నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ట్రంప్ను ఇజ్రాయెల్ తన గుప్పిట్లోకి తీసుకుందన్న ఎఫ్బీ. ట్రంప్ పాలనలో కుష్నర్ అతిగా జోక్యం చేసుకున్నారని ఆరోపణ. మరోసారి అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పొంతనలేని సమాధానం ఇచ్చిన ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. తెలంగాణ జలాలను ఏపీకి దోచిపెడుతున్నారని హరీష్ మండిపాటు. కత్తి చంద్రబాబుది, పొడి చేతి రేవంత్ రెడ్డి అని విమర్శ. గీతం యూనివర్సిటీ భూదోపిడీని అరికట్టాలని నినాదాలు. ప్రజల ఆస్తులను కాపాడటమే తమ లక్ష్యమన్న బొత్స. బూర్గుల రామకృష్ణారావు అంటే మా అందరికీ ఎనలేని గౌరవం. ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క. ప్రభుత్వ ఉద్యోగుల నిబద్ధతను కొనియాడిన సీఎం చంద్రబాబు. నైపుణ్యం గల పరిపాలన కోసమే ఈ కార్యక్రమమని వెల్లడి. వీణవంక జాతరలో పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు. విమర్శల నేపథ్యంలో క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు లేదని ల్యాబ్ నివేదికలు తెరిచాయన్న సజ్జల. సీఎం చంద్రబాబు తన ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్. కుప్పకూలిన బంగారం, వెండి భారీగా పతనమైన ధరలు. బడ్జెట్ కోసం ప్రత్యేక ట్రేడింగ్. ఆదివారం కూడా పనిచేయనున్న స్టాక్ మార్కెట్లు. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్ కు సంబంధించిన తాజా పత్రాలు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ పునాదులను కదిలిస్తున్నాయి. ఎఫ్బీఐకి చెందిన ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలను ఇజ్రాయెల్ శాసిస్తోందని, ఆయన పూర్తిగా దేశ ప్రభావంలో ఉన్నారని నివేదిక బాంబు పేల్చింది. ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ పై ఈ నివేదికలో తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ట్రంప్ వ్యాపార సామ్రాజ్యంలోనే కాకుండా అధ్యక్షుడి అధికారిక నిర్ణయాల్లో కూడా కుష్నర్ అనవసరంగా తలదూర్చారని ఎఫ్బీఐ పేర్కొంది. కుష్నర్ కుటుంబానికి రష్యా నుంచి అక్రమంగా వచ్చే నిధులతో సంబంధాలు ఉన్నాయని, అలాగే అతివాద జియోనిస్ట్ నెట్వర్క్ అయిన చబాద్తో లింకులు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం రాజకీయ నాయకులే కాకుండా ఎప్స్టీన్ తరపున వాదించిన ప్రముఖ లాయర్ అలెన్ డెర్షోవిట్జ్ కూడా ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మోసాద్ ఏజెంట్గా వ్యవహరించారని నివేదిక పేర్కొంది. మరోసారి అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు అనుమతులు ఆపకపోతే సిడబ్ల్యూసీ సమావేశాలకు హాజరవ్వమని గతంలో కేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాసింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిబంధనలకు సిడబ్ల్యూసీ ఒప్పుకోకపోయినా ఈరోజు ఢిల్లీలో జరిగిన సమావేశానికి ఆదిత్యనాథ్ దాస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. సమావేశం అనంతరం అజెండాగా గురించి ప్రశ్నించగా ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా పొంతనలేని సమాధానమిస్తున్నారు. మనం ఫస్ట్ అన్నాం కదా, ఒక లెటర్ రాసాము.
వాళ్ళు పెట్టచ్చు. వద్దన్నప్పుడు మరి మీరు ఎందుకు వచ్చారని కొన్ని పొలిటికల్ కామెంట్స్ వస్తున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు ఇంట్రెస్టెడ్ ఇష్యూస్ ఉన్నాయి కదా. ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు వచ్చారు? మీడియాలో ఇంట్రెస్ట్ లేదు. కృష్ణా డెల్టాలో ఉన్న ఇష్యూస్, గోదావరి డెల్టాలో ఉన్నాయి. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు. సార్ ఇప్పుడు ఈ టోటల్ అలొకేషన్స్ మీద డిస్కషన్ జరుగుతుందా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో? అది ట్రిబ్యునల్లో ఉంది. కృష్ణా మీరు కమిటీ వేసి ఈ కమిటీ ఏ ఇష్యూస్ ని ఫైనలైజ్ చేస్తుంది? అంటే అమికబుల్లీ రెండు స్టేట్స్ ఒకవేళ సార్ట్అవుట్ చేసుకోగలిగితే అది సుప్రీంకోర్టు నుంచి కానీ ట్రిబ్యునల్ నుంచి కానీ చూసుకోవచ్చు. సార్ కొన్ని ప్రాజెక్ట్స్ మన మేబీ అనదర్ మంత్. అది తెలంగాణ ప్రాజెక్ట్ కూడా కొన్ని ఆంధ్ర వ్యతిరేకిస్తుందని వచ్చింది. సీతారామ ప్రాజెక్ట్ అది ఇప్పుడు 1 వీక్ లో ఎజెండా ఇస్తారు. ఎజెండా వచ్చిన ఈ రోజు ఓన్లీ దేని మీద ఎన్ని ఇష్యూస్ వర్కౌట్ చేశారు? ఎన్ని ఎజెండాలు ఉన్నాయి చెప్పండి. తెలంగాణ నుంచి ఎన్ని చేశారు? 12 ఉన్నాయి. చాలా ఉన్నాయి. వాళ్ళు ఇంకేం చెప్పలేదు. సో సిడబ్ల్యూసీ చైర్మన్ ఏమన్నారంటే ఒక 1 వీక్ లో ఆంధ్ర నుంచి అది ఆంధ్ర వాళ్ళు చెప్పలేక మొన్న తెలంగాణ నుంచి 12 పెట్టారు. మేజర్ ఏమున్నాయి సార్? అనుకున్నాము, సబ్మిట్ చేయలేదు. 12లో మేజర్ ఏమున్నాయి సార్ తెలంగాణ? సార్ రాహుల్ సార్ అంటే వారంలో వారంలో మళ్ళీ మీరు సబ్మిట్ చేయాలి సార్. ఈ 12లో మేజర్ ఏమున్నాయి సార్? అంటే మేజర్ స్పెసిఫిక్ గానే కాదు, అవి తయారు చేసి పంపిస్తారు వీక్ లో. ఎనీ మేజర్ ఇష్యూ సార్? ఎనీ మేజర్ సార్? పాలమూరు స్టేట్ ఇష్యూస్ విల్ బి పుట్ రండి, నాట్ ఎనీ స్పెసిఫిక్. ఆల్ ఇంట్రెస్టెడ్ పోలవరం నల్లమల్ల సాగర్ కూడా వస్తుంది కదా, వస్తుందంటే వాళ్ళు పెడితే. తెలంగాణ జలాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రాకు దోచిపెడుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంతం వాడే తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడని కాళోజీ ముందే చెప్పినట్టే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణ నీటిని ఏపీకి దోచిపెడుతున్నారని అన్నారు. పక్కా పథకం ప్రకారం పోలవరం నల్లమల సాగర్ కు ఏపీ ప్రభుత్వానికి రేవంత్ సర్కార్ సహకరిస్తుందని ఆరోపించారు. ఇందులో భాగంగానే సుప్రీంకోర్టులో చెల్లని రిట్ పిటిషన్ వేసి వాపసు తెచ్చుకున్నారని విమర్శించారు. కాళోజీ గారు ముందే చెప్పినట్లు ప్రాంతం వాడే తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం ఈరోజు నేను బయట పెడతా ఉన్నా. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు జరగబోతున్నటువంటి ద్రోహాన్ని పసిగట్టి బయటపెట్టి దాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒకవేళ ఆ తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుంది. గోదావరి జలాల అక్రమ తరలింపు విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూనే వస్తుంది. మీకు కూడా తెలుసు, నేను గతంలో కూడా డాక్యుమెంట్స్ కూడా బయట పెట్టాను. ఎందుకు అంటే మేము మాట్లాడు బ్యాక్ డేట్లో ఉత్తరాలు పంపుడు ఇవన్నీ మీకు గతంలో కూడా పంపిన. నేను ఇదే భవన్లో ప్రెస్ మీట్ పెట్టంగానే ఒక 3 అవర్స్లో నిన్నటి డేట్తోని ఉత్తరం రాస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాకేమో స్టేట్ ఇంట్రెస్ట్ కనుక వాళ్ళకు పట్టింపు లేదు. మేము పదే ఆ విషయాలు బయట పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అప్రమత్తం చేస్తుంటే ఇంకేదో ఫేస్ సేవింగ్ కోసం బ్యాక్ డేట్లు వేసి నా ప్రెస్ మీట్ అయినాక 5 గంటలకు 3 గంటలకో 4 గంటల తర్వాత ఇన్ని ప్రెస్ నోట్లు లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రం రాసింది. డాక్యుమెంట్స్ కూడా అన్ని నేను రిలీజ్ చేస్తున్నాను. పరిస్థితి ఏమైందంటే మొద్దు నిద్రపోతుంది ఈ ప్రభుత్వం, కుంభకర్ణుడిలాగా నిద్రపోతా ఉంది. ముళ్ళుగట్ట బట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అయినా, గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ అయినా జరిగేది మాత్రం గోదావరి జలాల దోపిడీ, జరిగేది మాత్రం తెలంగాణకు నష్టం. ప్రాజెక్టు పేరు మారింది తప్ప ఆంధ్రప్రదేశ్ జల దోపిడీని మాత్రం ఆపలేదు. ఈ జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది, పొడిచేది రేవంత్ రెడ్డి. వెనకట కేసీఆర్ గారు చెప్పేటోళ్ళు కత్తి ఆంధ్రోళ్ళది, పొడిచేటోడు మనోడే ఉన్నాడు అన్నట్టు ఇవాళ ఈ గోదావరి జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది, పొడిచేటోడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో ఆనాడు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్. ఈరోజు గోదావరి జలాల్లో కూడా తీరని ద్రోహం చేస్తున్నది నేటి కాంగ్రెస్. ఇది మరో చారిత్రక ద్రోహం. ఈరోజు ఢిల్లీలో జరగబోతున్నటువంటి
సమావేశం అది తెలంగాణకు మరణ శాసనం లాంటిది. పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ప్లాన్డ్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తుంది. ఇప్పుడు ఆ కుట్రల తీరు మీకు తెలియదేం కాదు. ఢిల్లీలో మీటింగ్ జరిగినప్పుడు ఆనాడే బీఆర్ఎస్ హెచ్చరించింది మీటింగ్ పోవద్దును అని. పోనంటూనే మీటింగ్ కు పోయిండు. సంతకం పెట్ట అంటూనే సంతకం పెట్టిండు. ఎజెండాలో లేనే లేదని బుకాయించిండు. కమిటీ వెయ్యను అన్నాడు, కమిటీ వేసిండు. సుప్రీంకోర్టులో కేసేవయ్య బాబు అని మేము ముళ్ళుగట్టబట్టి పొడిస్తే ఆంధ్రప్రదేశ్ గోదావరి నల్లమల్ల సాగర్ కు టెండర్లు పూర్తయి అవార్డు ఇచ్చి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయినాక సుప్రీంకోర్టులో కేసేసిండు. పోనీ వేసిన కేసన్న చక్కగేసిండు అంటే చెల్లని విరిట్టేసిండు, మళ్ళీ వాపస్ తెచ్చుకున్నాడు. దానికి సూటు బూట్ వేసుకొని పోయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టుకు. చెల్లని విరిట్టేసి దాన్ని వాపస్ తెచ్చిండు. ఇదంతా చూస్తే ఏమైతుంది? మీటింగ్ ముందు ఢిల్లీలో పోనో మీటింగ్ పోయినావు, ముఖ్యమంత్రుల మీటింగ్. ఎజెండాలో లేనే లేదని బుకాయించే ప్రయత్నం చేసినావు. సంతకం పెట్టని సంతకం పెట్టినావు. కమిటీ వెయ్య అన్నావు, కమిటీ వేసినావు. సుప్రీంకోర్టుకు పోతా అన్నావు, చెల్లని రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసినావు, ఆ రిట్ వాపస్ తెచ్చుకున్నావు. అంటే పసలేని రిట్ వేసినావు. అంటే నీ న్యాయవాదులకు తెలియదా? అంతా తెలుసు నువ్వు. అందుకే నేను మొదట్లో అన్నా, ఒక ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారమే రేవంత్ రెడ్డి గారు గోదావరి నల్లమల్ల సాగర్ కు సహకరిస్తున్నాడు. గురుదక్షిణ చెల్లించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విశాఖలోని గీతం యూనివర్సిటీ భూములపై వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. జీవీఎంసీ ధర్నా చౌక్ వద్ద శాంతియుతంగా నిరసనలు చేపట్టారు. గీతం యూనివర్సిటీ భూదోపిడీకి అరికట్టాలని ఈ సందర్భంగా వైసీపీ నేతలు కార్యకర్తలు నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, కన్నబాబు తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ చంద్రబాబు ఆయన కుటుంబం విశాఖలో భూదోపిడీకి తెరలేపిందని అన్నారు. అధికారం ఉందని భూదోపిడీ చేస్తే పేద కుటుంబాల తరపున తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక పనులను తాము ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని అన్నారు. ప్రజల ఆస్తులను కాపాడటమే లక్ష్యంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. సభ్యులందరం కూడా వెళ్ళి ఈ దోపిడిని అడ్డుకట్టడానికి ప్రయత్నం చేస్తాం. చేసిన ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్లు అందరికి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ తాలూకా ఏదైతే పార్టీ నిర్ణయం ఉందో, ఏదైతే భూమి దోపిడీ ఉందో దాన్ని అడ్డుకోవడానికి కార్పొరేట్లు ఇవాళ చేసిన ప్రయత్నానికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా కార్పొరేట్ని అభినందిస్తున్నాను. ఇది ఉద్యమ స్ఫూర్తి. ఈ విశాఖపట్నంలో అలాంటి దోపిడీ జరగకూడదని ప్రజాప్రతినిధులుగా మీరు చేస్తున్న ప్రయత్నం ఇది అవసరం. ఏదైతే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ దోపిడీ చేస్తున్నారో దాన్ని అడ్డుకట్టేయడానికి ఉన్న మన కార్పొరేట్లు అందరూ కూడా ఇవాళ చేసిన ప్రయత్నానికి నిజంగా హ్యాండ్స్ అప్. ఇవాళ చూశాను కౌన్సిల్లో, నేను కూడా కూర్చున్నాను. వాళ్ళకి అధికార బలం ఉందని, మతం ఉందని, అధికార మతంతో ఉన్న సంఖ్యాబలంతో మన కార్పొరేట్ల మీద దౌర్జన్యం చేసి సుమారు 8 కార్పొరేట్లకు వచ్చి వాళ్ళు వచ్చి మరి దెబ్బలు గాయాలైనాయి. ఒకరికి కాదు, ఇద్దరికి, ఎనమండుగురికి, ఒకరు కాదు, ఇంక్లూడింగ్ డిప్యూటీ మేయర్కి, అలాగే మన ఫ్లోర్ లీడర్కి, అలాగే లక్ష్మణరావుకి, అలాగే స్వాతికి, అలాగే జానగ్రామ్కి, శంకర్రావుకి, వితిన్ జైన్కి, వీళ్ళందరికీ చూస్తున్నాను నేను ఆ దౌర్జన్యాన్ని. ఏ రకంగా చట్టాన్ని చేతితో తీసుకుంటున్నారో, ఏ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో. ఇది జీవీఎంసీ ఇవాళ పుట్టలే. జీవీఎంసీ చరిత్రలో అందుకన్నా చెప్పాను, జీవీఎంసీ చరిత్రలో ఇది ఒక బ్లాక్ డే. జీవీఎంసీ చరిత్రలో ఇది ఒక బ్లాక్ డే. దురదృష్టం ఇలాంటి కూటమిలో ఉన్న నాయకులు, ఇలాంటి మేయరు, ఇలాంటి అధికారులు ఆ జీవీఎంసీ ఉండడం అనేది మన ప్రాంత ప్రజలకు వచ్చి మరి చాలా దురదృష్టం. ఇప్పుడు చూడలే, దోపిడీని వచ్చి ఎవరైనా అడ్డుకట్టేయడానికి చూస్తారు కానీ దోపిడీని ప్రోత్సహించడం అనేది ఎప్పుడు చూడలే. ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఈ చేస్తున్న ఈ కార్యక్రమంతో విడిచిపెట్టేది లేదు. ఇవాళ మనందరి సాక్షిగా విశాఖపట్నం ప్రజలందరికీ తెలియజేస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రధానిగా తెలియజేస్తున్నాం, ఇది ఆరంభం. ఈ భూదోపిడీ ఏదైతే చంద్రబాబు నాయుడు కుటుంబం చేస్తున్న ఈ భూదోపిడీకి అడ్డుకోవడానికి ఇది ఆరంభం. దీని మీద కార్యాచరణ రూపొందిస్తాం.
మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మరి సంప్రదించిన తర్వాత మనందరం కూర్చొని మనం మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత దీని మీద కార్యాచరణని రూపొందిస్తాం. ఈ మహానగరంలో ఉన్న ప్రజల్ని, మేధావుల్ని, వివిధ వర్గాల్ని దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి వాళ్ళు కూడా కోరుతున్నాను. మళ్ళీ మనం చేస్తున్నాను. ఇవాళ కౌన్సిల్, ఇవాళ జీవీఎంసీలో మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన పరిణామం చాలా దురదృష్టకరం, చట్ట వ్యతిరేకం. ఎక్కడ కూడా ప్రొసీడింగ్స్ జరగలేదు, ఏ ఒక్కటి జరగలేదు. అవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్, అధికారుల నుంచి ఎక్కలేదు. మీరే ఒకటి నుంచి ఒకటి ఆమోదించాం, 2 ఆమోదించాం, 3 అని వరుసపెట్టి ఆయనకు వచ్చి నోటుకు వచ్చి అంకించి చదువుకొని ఆయన వెళ్ళిపోయిన నేపథ్యం. ఇది చట్టరీత్యా చల్లది. దీన్ని ఆమోదించే ప్రసక్తి లేదు. ఇలాంటి దౌర్జన్యకాన్ని అడ్డుకట్టేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి. ఏదైతే పూజ్య బాపూజీ గారి తాలూకు ఆశయం ఉందో, ఏదైతే దేశంలో ప్రజాస్వామ్యం కావాలని కోరుకున్నారో ఆ ప్రజాస్వామ్యం మళ్ళీ ముందుకు వెళ్లాలంటే ఇలాంటి దుష్ట శక్తుల్ని, వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడే అడ్డుకొట్టేవలసిన అవసరం ఉందని చెప్పి ఈ విశాఖపట్నం ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యాచరణ త్వరలో రూపొందిస్తామని సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఈ నిరసన కార్యక్రమాన్ని ఇంతతో ముగించి ఈ కార్యాచరణని జగన్మోహన్ రెడ్డి గారు మా పెద్దలందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత మళ్ళీ కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేస్తూ ఇంతటితో సెలవు. బూర్గుల రామకృష్ణారావు అంటే మా అందరికీ ఎనలేని గౌరవం ఉంది. నాటి కాలంలో సమస్యల పరిష్కారం కోసం ఆయన తీసుకుంటున్నటువంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు నేడు సామాన్యంగా కనపడవచ్చు. సామాజిక మార్పు కోసం తప్పించిన అటువంటి మహానీయుడు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు అన్నారు. మొగిలిగిద్ద పాఠశాలన్నా ఇందులో చదువుకున్నటువంటి మహానుభావుడు బూరుగుల రామకృష్ణారావు గారన్నా మా అందరికీ ఎనలేనటువంటి భక్తి శ్రద్ధలతో కూడినటువంటి గౌరవభావం ఉంది. సరే, దానికి కారణాలు మనం విశ్లేషిస్తే చాలా కారణాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కారణాలు. బహుశా ఇప్పుడున్న తరానికి పెద్దగా ఆనాటి సమస్యలు కానీ ఆ సమస్యల పరిష్కారం కోసం ఆయన తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు కానీ పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఆ నిర్ణయాలు ఈరోజు మనం చదువుకోవటానికి సామాన్యంగా కనపడుతుండొచ్చేమో, ఎందుకంటే అలవాటు పడినాం కాబట్టి. కానీ వారు ఆనాడు తీసుకున్న నిర్ణయం బహుశా తరతరాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాల పైన ఆ సామాజిక మార్పు కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు మామూలు నిర్ణయాలు కాదు. అవి చాలా గొప్ప నిర్ణయాలు. దున్నేవాడిదే భూమి, భూమి కోసం భుక్తి కోసం పోరాటం, రాజు దైవాంశ సంభూతుడు, భూమి అంతా వారిదే, దున్నే ఏ రైతుకి భూమి మీద హక్కు లేదు, వెట్టి చాకిరి, జమీందారి, జాగీర్దారి. అటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడుగా ఈ ప్రాంతంలో ఆనాటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పుట్టినటువంటి మహానుభావుడు ఒక కుగ్రామంలో పుట్టి ఇక్కడ చదువుకొని, అట్లాగే వివిధ ప్రాంతాలకు వెళ్లి చదువుకొని వారు లాయర్గా పట్టా పుచ్చుకున్న తర్వాత కూడా ప్రాక్టీస్ చేస్తూ కూడా చదువుకున్న నాటి నుంచి వారు చూసినటువంటి అనేక సామాజిక అంశాలు ఆయన్ని ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ సామాజిక మార్పు తీసుకొని రావటం కోసం నా జీవితం ఉపయోగపడాలని చెప్పి ఆయన తప్పిస్తూనే ఉండేవాడు. అలా తప్పిస్తూ వృత్తిని కూడా వదిలిపెట్టి తిరిగి రాజకీయాల్లోకి వచ్చి పెద్ద ఎత్తున అట్లాంటి ఉద్యమంలో గ్రంథాలయ ఉద్యమాన్ని కూడా స్థాపించి ఆ గ్రంథాలయ ఉద్యమాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటాన్ని సాగించినటువంటి గొప్ప మహానుభావుడు, చదువుకున్నటువంటి. ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాలను పెంచే ఐగాట్ కర్మయోగి పోర్టల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది అద్భుతమైన వార్తని, ప్రభుత్వ ఉద్యోగులు నిరంతర అభ్యాసంపై చదువుతున్న నిబద్ధతకు ఈ ఘనత నిదర్శనమని ఆయన అన్నారు. నైపుణ్యం, చురుకుదనం, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పరిపాలనను నిర్మించడమే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు అమెరికాలో మీరుండి అక్కడ ఇది చేశారు. నాయకులు ఏ విధంగా ఉంటారో నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. ప్రజాస్వామ్యాల్లో ఓసారి 1924 చాలా అవస్థలు పడ్డాను. ఇక్కడ ఒక నాయకుడు మొత్తం ఈక్వేషన్స్ మొత్తం మార్చేయగలుగుతారు. అలాంటివన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఫైనల్గా
అమరావతిని మీరు పుట్టినటువంటి ఈ గుంటూరు రాను రాను మీరే చూస్తారు. ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో దిస్ విల్ బి డిఫరెంట్ ప్లేస్ ఆల్ టుగెదర్. కరీంనగర్ జిల్లా వీణవంక సమ్మక్క సారలమ్మ మినీ జాతర సందర్భంగా పోలీసులపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో నోరు జారానని ఉద్దేశపూర్వకంగా అనలేదని ఆయన స్పష్టం చేశారు. పోలీసుల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరుతూ ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం రాత్రి వీణవంక జాతరలో దళిత మహిళా సర్పంచ్ ను కొబ్బరికాయ కొట్టనివ్వలేదని ఆరోపిస్తూ కౌశిక్ రెడ్డి కుటుంబంతో కలిసి నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరిగి తోపులాట చోటు చేసుకుంది. ఆ సమయంలో కౌశిక్ రెడ్డి పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకి, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరియు మైనార్టీ సోదరుమణులకి సోదరులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వీణవంకలో జరుగుతుంది. ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను, నా సతీమణి, నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది. ఆడ మేము మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు మరియు హుజరాబాద్ లో ఉన్న ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఐ గారు ఏ విధంగా మమ్మల్ని అవమానపరిచిండ్రో, ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈడ్చుకపోయారో మీ అందరూ కూడా చూసారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది. కానీ నేను ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడానికో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. నా ఉద్దేశం అది కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ ప్రెషర్ లో, ఆ టార్చర్ లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు. కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతినుంటే వాళ్ళని నేను పర్సనల్ గా అపాలజైజ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిపారంటూ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తమ పార్టీ హయాంలో లడ్డూలో జంతు కొవ్వు వాడారని, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేదా ల్యాబ్ నివేదికల నేపథ్యంలో ఒక నిర్దిష్ట ప్రకటన చేయాలని ఆయన కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు లేదని ల్యాబ్ నివేదికలు స్పష్టంగా తేల్చి చెప్పాయని సజ్జల అన్నారు. క్వాలిటీ టెస్ట్ కానీ అనాలిసిస్ కానీ ల్యాబొరేటరీని మోర్ ఎక్విప్ చేసి అంతకుముందు కంటే బెటర్ చేసింది అయితే మా హయాంలోనే. ఈ అంటే వాట్ గవర్నమెంట్ కెన్ డూ ఆర్ వాట్ ఏ బోర్డు కెన్ డూ, ఉన్న పరిధిలో భక్తులకు పూర్తిగా మంచి సర్వీసెస్ చేయడానికి, ప్రసాదంగా మంచి క్వాలిటీ రావడానికి, అవకతవకలు జరగకుండా పరకామనేది అది కూడా దేనివల్ల ఇదేంది. అక్కడ కూడా సీసీ కెమెరాలు ఇది సెటప్ మొత్తం మార్చి బిల్డింగ్ కొత్తది కట్టి ఎవరు చేసింది? మా హయాంలో ఎక్స్పర్ట్ కమిటీ వేసి మళ్లీ రివ్యూ చేసి ఇంకా మంచి మెటీరియల్ తీసుకురావడం ఎట్లా, క్వాలిటీని అష్యూర్ చేయడం ఎట్లా అనే దాంట్లో కూడా రిపోర్ట్స్ తీసుకుని వాటిని ఇంప్లిమెంటేషన్ ఆ సిస్టమ్స్ లో కూడా వాటిని ఇంక్లూడ్ చేసేది మా హయాంలో. ఈయనన్న ఒక్క మాట వల్ల ఇట్ అట్రాక్టెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ అటెన్షన్. అందువల్ల ఆ మాట అబద్దము అని అంటున్నాం. మిగిలినటువంటి కోర్టులో తేలుతాయి. ప్లస్ దాంట్లో ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో దానికి కూడా నేను ఇంతకుముందు సమాధానం చెప్పాను. వాళ్ళు చెప్పిన దాన్ని ఏ రకంగా అది మిస్లీడింగ్ గా ఉన్నాయి లేదా వాటికి ఆధారాలు లేకుండా ఎట్లా అన్నారు. ఒకవేళ ఉంటే గింటే చంద్రబాబు వైపు నీడిల్ ఆఫ్ సస్పిషన్ ఎందుకు పోదు? ఎందుకంటే ఆయన హయాంలోనే కదా బోలేబాబా వచ్చింది. అది హౌ కెన్ హీ డినై ఇట్? మరి ఆ రోజు మంచి బోలేబాబా దొంగ బోలేబాబా అయ్యాడా? లేదా శాంపుల్స్ ఆయన హయాంలోనే తీసింది? మరి ఆయన గవర్నమెంట్ లో జరిగిన శాంపుల్స్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంను ఎట్లా తప్పు పట్టగలరు? మేము ఈ క్వశ్చన్స్ వేస్తున్నాం కదా. సో హర్ష డైరీ అంటే బోలేబాబా చంద్రబాబు హయాంలో టెక్నికల్ ఇన్స్పెక్షన్ జరిగి సెలెక్ట్ చేసింది వాళ్ళు. 2019 తర్వాత మా గవర్నమెంట్ వచ్చాక బోలేబాబాని డిస్క్వాలిఫై చేసింది మేము. ఇప్పుడు వాళ్ళ అలిగేషన్ ఏంటంటే ఈ బోలేబాబా వీళ్ల ద్వారా ఇండైరెక్ట్ గా వేరే వాళ్ళ ద్వారా వాళ్ళకు సప్లై చేసి వాళ్ళ ద్వారా టీటీడీకి వచ్చింది బోలేబాబా నుంచి అనేది వీళ్ళు అంటున్నారు. అది నిజమా కాదనే రికార్డ్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి, టీటీడీ దగ్గర ఉండవు. ఏఆర్ డైరీ దగ్గర వాళ్ళ ఇన్వాయిస్ లోనో అక్కడ నుంచి సప్లై ఏమేమి చేశారనేది వాళ్ళ దగ్గర ఉంటాయి. అవి దొరికాయని వాళ్ళు అంటున్నారు. కోర్టులో తేలాలి కదా అవి దొరికింది. సో ఈ బోలేబాబా అనేది ఉండేది ఉంటే గింటే ఆయన హయాంలో. మళ్ళీ మేము అంటున్నది ఆ శాంపుల్స్ తీసింది నీ హయాంలో. నువ్వు చంద్రబాబు గవర్నమెంట్ లోకి వచ్చిన తీసిన శాంపుల్స్ కు ఎవరు రెస్పాన్సిబుల్? ఇఫ్ అట్ ఆల్ ఒక గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనుకుంటే టీటీడీ దాంట్లో ఎవరిది ఉంటుందండి? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్దా, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్దా? ఇక్కడే తెలిసిపోతుందిగా. ఫటాలని ఎందుకు అంటున్నా అంటే మేము కూడా చంద్రబాబు అనలేము. ఎందుకంటే ఆయనకేం సంబంధం చంద్రబాబు గవర్నమెంట్ ఇక్కడ కూర్చొని?
అక్కడ జరిగింది దానికి. ఇప్పుడు వాళ్ళు దీన్ని మేము అన్నది కరెక్ట్ అని చెప్పడానికి నా అనుమానం ఇంకా మళ్ళీ ఫర్దర్ ఇప్పుడు వీటిలో నుంచి ఏదైనా లాగి చేయడానికి ఇంకేదైనా ఇంకా ఒక మహా కుట్రకు ఇప్పుడు తెరలేపినా కూడా నేను ఆశ్చర్యపోను. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశమే ఆ రోజైనా ఈ రోజైనా ఆయనకు ఏది ఇదిగా ఉంటే అది నిజం కానక్కర్లా, నిజం అసలు అవసరం లే ఆయనకు. ఎందుకంటే నిజం ఇప్పుడు ఆయనకు చేదుగా ఉంటది, మాకు బాగుంటది నిజం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజాన్ని నమ్ముతారు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారికి నిజం రుచించదు, అందువల్ల ఆయన నిజంతో సంబంధంలా ఆయన క్రియేట్ చేసుకునేవి కాబట్టి. రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఈ వారం భారీ పతనాన్ని చవిచూశాయి. డాలర్ బలపడటం, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ పరిణామంతో శుక్రవారం ఒక్కరోజే ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 9% పడిపోగా సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా 25% మేర నష్టపోయింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ ధర 1,49,075 వద్ద ఉండగా కిలో వెండి ఫ్యూచర్స్ ధర 2,91,921 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గత ముగింపు ధర 1,75,340 నుంచి 1,65,795కి తగ్గింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్ గా కెవిన్ వార్ష్ ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేయడంతో డాలర్ విలువ పుంజుకుంది. వెండి ధర 3 లక్షల నుంచి 3.10 లక్షల స్థాయికి పడిపోతే మళ్లీ కొనుగోలు ఆసక్తి పెరిగి 3,40,000 నుంచి 3,50,000 స్థాయికి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో భారత స్టాక్ ఎక్స్చేంజీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రేపు ఆదివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్లలో పూర్తిస్థాయి ట్రేడింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. దీంతో ఇన్వెస్టర్లు బడ్జెట్ ప్రకటనలను అనుగుణంగా తమ వ్యూహాలకు మార్చుకునేందుకు వీలు కలుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు యథావిధిగా ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పనిచేస్తాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సర్క్యులర్ లో స్పష్టం చేసింది. నిర్మలా సీతారామన్ కు ఇది వరుసగా 9వ బడ్జెట్ కావడం విశేషం. ఎన్డీఏ కూటమి వరుసగా 3వసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న రెండో పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. అయితే ఫిబ్రవరి 1న సెటిల్మెంట్ హాలిడే కావడంతో ట్రేడింగ్ పై కొన్ని నిబంధనలు వరిస్తాయి. జనవరి 30న కొనుగోలు చేసిన షేర్లను బడ్జెట్ రోజున అమ్మడానికి వీలుండదు. అలాగే బడ్జెట్ రోజున కొన్న స్టాక్స్ ను మరుసటి రోజు విక్రయించడం సాధ్యం కాదు. ప్రభుత్వ రుణ ప్రణాళిక, ద్రవ్యలోటు లక్ష్యాలపై ఇన్వెస్టర్లు ప్రధాన దృష్టి సారించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 4.1% నుంచి 4.2% మధ్య ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ఆర్థిక సర్వే 2025-26ను ఇప్పటికే ఈ నెల 29న పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ట్రంప్ను ఇజ్రాయెల్ తన గుప్పిట్లోకి తీసుకుందన్న ఎఫ్పీ. ట్రంప్ పాలనలో కుష్నర్ అతిగా జోక్యం చేసుకున్నారని ఆరోపణ. మరోసారి అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పొంతనలేని సమాధానం ఇచ్చిన ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. తెలంగాణ జలాలను ఏపీకి దోచిపెడుతున్నారని హరీష్ మండిపాటు. కత్తి చంద్రబాబుది, పొడిచేది రేవంత్ రెడ్డి అని విమర్శ. గీతం యూనివర్సిటీ భూదోపిడీని అరికట్టాలని నినాదాలు. ప్రజల ఆస్తులను కాపాడటమే తమ లక్ష్యమన్న బొత్స. బూర్గుల రామకృష్ణారావు అంటే మా అందరికీ ఎనలేని గౌరవం. ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క. ప్రభుత్వ ఉద్యోగుల నిబద్ధతను కొనియాడిన సీఎం చంద్రబాబు.
నైపుణ్యం గల పరిపాలన కోసమే ఈ కార్యక్రమమని వెల్లడి. వీణవంక జాతరలో పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు. విమర్శల నేపథ్యంలో క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు లేదని ల్యాబ్ నివేదికలు తెంచాయన్న సజ్జల. సీఎం చంద్రబాబు తన ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్. కుప్పకూలిన బంగారం వెండి భారీగా పతనమైన ధరలు. బడ్జెట్ కోసం ప్రత్యేక ట్రేడింగ్. ఆదివారం కూడా పనిచేయనున్న స్టాక్ మార్కెట్లు. ఇది దృష్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.